హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం మనీ మేనేజ్మెంట్లో ఒక 3 హ్యాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. డైలీ సేవింగ్స్ అనేవి మనం పెంచుకుంటూ వెళ్ళాలి అనుకుంటే ఇలాంటి చిన్న చిన్న హ్యాక్స్ ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది. ఫస్ట్ హ్యాక్ వచ్చేసి పిగ్గీ బ్యాంక్ సిస్టమ్. అంటే మనకు లూజ్ చేంజ్ ఎంతో కొంత 10 రూపీస్ టు 50 రూపీస్ ఎంతో కొంత మనం డైలీ ఒక జార్లోనో లేకపోతే నిజంగా పిగ్గీ బ్యాంక్ కొని దాంట్లో వేస్తారంటే ఇంకా మంచిది. ఇట్స్ లైక్ ఏ మోటివేషన్ ఫర్ అస్. సో అలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే మంత్లో 1000 మనం ఈజీగా సేవ్ చేయొచ్చు. 1000 అనేది మనం మంత్కి ఇయర్ మొత్తానికి 12,000 సేవ్ అవుతుంది. నేను మా బేబీకి ఇది ఒక పాకెట్ మనీ లాగా ఉంటుంది, ఒక సరదాగా మనం ఎవ్రీడే ఇచ్చినట్టు ఉంటుంది అండ్ దాన్ని మనం ఒక పాకెట్ మనీ కింద క్రియేట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి నేను మా బేబీకి ఇదే సిస్టమ్ ఫాలో అయ్యడం స్టార్ట్ చేశాను ఇది. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్, ఫ్యూచర్లో తెలుస్తుంది. సో ఈ 1K అనేది మనం ఒక ఆర్డీ రికరెంట్ డిపాజిట్ లాగా, లైక్ ఎంతో కొంత మనకి ఎవ్రీ మంత్ ఎంతో కొంత మనం సేవ్ చేస్తాం. లైక్ ఎవ్రీడే సేవ్ చేసుకుంటే మంత్ ఎండింగ్లో దాన్ని మనం ఆర్డీ చేసి రికరింగ్ డిపాజిట్ లాగా మినిమం 6% ఇంట్రెస్ట్ అది గ్రో అవుతుందండి. సో మనం గ్రోత్ అనేది ఆ చిన్న ఇన్వెస్ట్మెంట్లో కూడా మనం గ్రోత్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. సో అది ఒక ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ లాగా ఫాలో అవ్వండి. ఇంకా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చాలానే చేయొచ్చు. ఇట్ ఈస్ లైక్ మనం సరదాగా రోజు ఒక చిన్న అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. అంత చిన్న అమౌంట్తో కూడా మనం ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాం అనే ఆ మోటివేషన్ క్రియేట్ అయింది అనుకోండి. తర్వాత మెల్లమెల్లగా మనమే పెద్ద ఇన్వెస్ట్మెంట్లు అనేవి చేయడానికి ఒక ధైర్యం అండ్ ఒక మోటివేషన్ వస్తుంది అన్నమాట. సో అందుకు ఇలాగ స్టార్ట్ చేయండి. సో సెకండ్ టిప్ వచ్చేసి బల్క్ బయింగ్ ఫర్ ఎసెన్షియల్స్. మన ఎసెన్షియల్స్ అంటే ఏముంటాయి? రైస్, ఆయిల్, ఇలాంటివి లైక్ రెగ్యులర్గా మనం ఇంట్లో వాడే నిత్యావసర వస్తువులు. ఇలాంటివి ఏదో శాంపిల్ ప్యాకెట్లో ఉన్నట్టు కేజీలు, 2 కేజీలు, 5 కేజీలు అయితే తెచ్చుకోం కదా, బల్క్గానే తెచ్చుకోం. అలాగా శాంపిల్స్ లాగా చిన్నవి తీసుకోకుండా అలా ఎక్కువ అవసరం ఉండే ఐటమ్స్ ఎప్పుడైనా కానీ బల్క్గా తీసుకోండి. ఇప్పుడు రైస్ కానీ ఆయిల్ కానీ ఇలాంటివి ఏంటంటే మనం ఒక లీటర్ ఆయిల్ తీసుకున్నాం అనుకోండి, 140, 150, 160 అని ఏదో ఒకటి బ్రాండ్ బట్టి ఉంటుంది. అదే బ్రాండ్ ఆయిల్ మనం ఒక కార్టన్ ఒక 12, 16 అలా వస్తాయి. అలా కార్టన్ డబ్బా కొన్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈచ్ ప్యాకెట్ మీద ఈజీగా 20 to 30% డిస్కౌంట్ వస్తుంది. సో అది డిస్కౌంట్ అయ్యింది అంటే మనం అక్కడ అమౌంట్ సేవ్ చేసుకున్నట్టే కదా. అలాగా ఈజీగా మొత్తం మన గ్రాసరీస్లో బల్క్గా ఏమేమి అవసరం ఉంటాయో చూసుకొని ఎక్కువగా, అంటే మరీ ఎక్కువగా లారీలోడ్ తెప్పించుకోమని అయితే నేను చెప్పను, బట్ ఎంతో కొంత మనం ఇప్పుడు ఒక రైస్ బ్యాగ్ తెచ్చుకునే బదులు ఒకటే రైస్ బ్యాగ్ బదులు ఒక 3-4 వేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో కానీ డిమార్ట్ కానీ ఇలాంటి ప్లేసుల్లో మనం రైస్ బ్యాగ్ తీసుకుంటే ఒకటి తీసుకుంటే ఒక రేట్ వేస్తాడు. అదే మనం 3 తీసుకున్నాం అనుకోండి, కేజీ మీద 5 రూపీస్ 6 రూపీస్ తగ్గిస్తాడు. అంటే మనం ఎంత తీసుకున్నట్టు ఇప్పుడు 4 బ్యాగ్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే అక్కడికి మనకు 100 కేజీస్ అయిపోయింది. 100 కేజీస్ మీద 5 రూపీస్ 6 రూపీస్ అనేది మనం అక్కడే సేవ్ చేస్తాం, 600 రూపీస్ వరకు. సో అలాగా చిన్నగా మనం సేవ్ చేసుకున్నది కూడా ఒక బిగ్ ఇంపాక్ట్ చూపిస్తుంది మన బడ్జెట్ మీద. సో డెఫినెట్లీ ఈ హ్యాక్ కూడా ట్రై చేయండి, పక్కా వర్కౌట్ అవుతుంది మనలాంటి ఫ్యామిలీ మ్యాన్స్కి. సో థర్డ్ హ్యాక్ వచ్చి లాయల్టీ ప్రోగ్రామ్స్ అండి. ఎవ్రీ క్రెడిట్ కార్డ్కి, షాపింగ్ యాప్స్కి, ఇలాంటి వాటికి లాయల్టీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే మనం వాళ్ళ యాప్ యూజ్ చేస్తున్నందుకు, వాళ్ళ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నందుకు మనకి రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంటాయి. ఈ స్విగ్గీ, అమెజాన్ ఇలాంటి వాటిల్లో కూడా ఈ రివార్డ్ పాయింట్స్ ద్వారా మనం ఎంతో కొంత సేవ్ చేసుకోవచ్చు. సో ఇలాగ నేను నా క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసి రీసెంట్గానే ఫ్లైట్ ట్రిప్స్ అండ్ ట్రైన్ టికెట్స్ కూడా వితౌట్ పేయింగ్ ఏ సింగిల్ రూపీ, జస్ట్ పేయింగ్ బై రివార్డ్ పాయింట్స్ నేను ఈ టికెట్స్ అన్నీ క్లెయిమ్ చేసుకున్నానండి. సో ఆ విధంగా నాకు చాలా అమౌంటే సేవ్ అయినట్టు. ఎందుకంటే ఫ్లైట్ టికెట్స్ జస్ట్ మనకు డొమెస్టిక్గా అప్ అండ్ డౌన్ తిరగాలంటేనే ఈజీగా 15,000 వరకు అవుతుంది. సో ట్రైన్ టికెట్స్ అనుకోండి ఇంకో 3-4,000 పడింది. సో ఓవరాల్గా నాకు 10-15,000 అనేది ఈ జస్ట్ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవడం ద్వారా నేను సేవ్ చేసుకున్నాను. సో ఈ విధంగా ఈ పిగ్గీ బ్యాంక్ సిస్టమ్ ద్వారా ఒక 1,000, ఈ బల్క్ బయింగ్ చేయడం ద్వారా ఒక 1-2,000 అండ్ ఈ లాయల్టీ ప్రోగ్రామ్స్ యూజ్ చేయడం ద్వారా మనం మంత్లీ, అంటే ఓవరాల్గా ఇప్పుడు నేను 15,000 అన్నాను. 15,000 ఫర్ 6 monthsలో చేసుకున్నాను నేను ఇది. ఈ 6 monthsకి 15,000 అంటే పర్ మంత్ ఎంత పడ్డట్టు? ఈజీగా ఒక 2,000 to 3,000 పడ్డట్టు కదా. అంటే నేను పర్ మంత్లో 2,000 సేవ్ చేసుకున్నాను. ఇలాగా సేవ్ చేసుకున్న అమౌంట్ అంతా కలుపుకొని ఎక్కడో దగ్గర మళ్ళీ మన ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్, రెగ్యులర్ మనం 20% ఆఫ్ అవర్ సేవింగ్స్ని నార్మల్గా చేసేస్తాం. బట్ ఈ అడిషనల్గా మనం చేసుకున్న సేవింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో దట్ మన ఫైనల్ టార్గెట్ ఆఫ్ బికమింగ్ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అనేది చాలా తొందరగా రీచ్ అవుతుంది. సో అదనమాట. బోనస్గా నేను చెప్పే ఇంకో హ్యాక్ వచ్చేసి డైలీ స్పెండ్స్ అనేవి ట్రాక్ చేయండి. ఒక నోట్బుక్ పెట్టండి, ఫిజికల్గా ఒక నోట్బుక్ తీసుకొని దాంట్లో రాయండి ఈరోజు మొత్తం ఏమేమి స్పెండింగ్స్ అయినాయి అనేది, ఇంక్లూడింగ్ 1 రూపీ అనేది దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఎంత ఖర్చు అయినా కూడా అదంతా రాసుకుంటారండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి లీక్స్ అనేవి ఎక్కడెక్కడ అవుతున్నాయి, లైక్ మనకు తెలియకుండా ఎక్కడెక్కడ అయిపోతున్నాయి. మనం దీన్ని అవాయిడ్ చేయడం ద్వారా మనం మంత్ మొత్తానికి ఎంత సేవ్ చేయగలుగుతున్నాం అనేది ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట.
ఈ ట్రాకింగ్ చేయడం ద్వారా కూడా నేను ఎక్స్ట్రా ఒక 1,000-2,000 అనేది అయితే సేవ్ చేసుకున్నాను లాస్ట్ మంత్లో. సో అందుకని చెప్పి ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను. మనీ మేనేజ్మెంట్ అంటే స్మాల్ ట్వీక్స్ చేస్తూ మనం మనీని మనమే మేనేజ్ చేసుకోవడం, ఒక మంచి విధంగా మనం మనీ మేనేజ్ చేసుకోవడం. సో ఇవన్నీ నేను ట్రై చేసి మీ వర్కౌట్ అవుతున్నాయన్న తర్వాతనే మీకు చెప్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, సేవింగ్స్ని బూస్ట్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మనం ఫినాన్షియల్ ప్లానింగ్ హ్యాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.